వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం ఒక్కరోజే 92,017 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా వారిలో 47,949 తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అదే రోజు హుండీ ద్వారా 3.93 కోట్ల ఆదాయం టీటీడీకి లభించింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సేవా సదన్ వరకు క్యూ లైన్లు ఏర్పడగా టోకెన్ లేని సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 24 నుంచి 26 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. శనివారం ఒక్కరోజే 4.63 లక్షల లడ్డూలు విక్రయించారు. అలాగే 4,032 మందికి టీటీడీ వైద్య సేవలు అందించింది. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు తాగునీరు, అన్నప్రసాదం వంటి సౌకర్యాలను నిరంతరం అందిస్తున్నారు. ఈ నెల 15న జరగనున్న శ్రీవారి అనివార్య ఆస్థాన ఉత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా 15వ తేదీన కోయల్ అల్వార్ తిరుమంచనం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ శుద్ధి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు, ఈవోతో పాటు ఇతర అధికారులు పాల్గొంటారు. తిరుమంచనం సందర్భంగా ఆనంద నిలయం, ధ్వజస్తంభం, బంగారు వాకిలి, ఆలయంలోని ఉప ఆలయాలు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర ప్రాంతాలను శుభ్రపరుస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర పరిమళ ఆలయమంతా ప్రోక్షణం చేస్తారు. ఈ కార్యక్రమాల కారణంగా 13, 16వ తేదీలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రం వీఐపీ బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుంది. అలాగే 15న జరిగే అనివార్య ఆస్థానం సందర్భంగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్దిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.